తాత తాత ఎందుకు నా గుండెల్లో ఏదో బాధగా ఉందమ్మా. మరి చెప్పవే. తగ్గిపోయిందా? తగ్గిపోయిందమ్మా, పూర్తిగా తగ్గిపోయింది తల్లి. నువ్వే లేకపోతే నేనేమైపోయేవాడిను. అమ్మా, నా బాధలన్నిటికీ నువ్వేనమ్మా ముందు. నువ్వేనమ్మా. బేబీ అన్నం తిందుగానరా, తాతయ్యని కూడా తీసురా. వెళ్దారా తాతయ్య? నాకు వద్దమ్మా, నువ్వు వెళ్ళి తినిపో. నువ్వు రావాలి, ఇద్దరం కలిసి తిందాము. రా బేబీ, అలా కూర్చో. నేను తాత దగ్గర కూర్చొని తింటాను. బేబీ, ఏమిటా పెంకితనం? రాయిలే కూర్చో. ఎందుకండి పసిదాన్ని అలా కేకలేస్తారు? లేకపోతే ఏమిటని ముడితను? మీ కూతురేగా, మొండితనంలో మీకేం తీసిపోదులేండి. మంచితనంలో మాత్రం మీ కూతురేనమ్మా. సర్లే, అక్కడే కూర్చొని తిను. తీసుకెళ్ళు. కూర్చో, రా. భాష పెట్టేసుకో, కూర్చో. భాష పెట్టేసుకో. తిను తిను. నోరు పెట్టమ్మా. ఇదేమన్నా మీ వాళ్ళ సమారాసం అనుకున్నావా? మమ్మల్ని చూస్తూనే దూరంగా తొలగిపోయేవాడి మావాళ్ళ పంటోడి వచ్చి కూతురు ఫోన్ చేస్తున్నావా? అప్పన్నా, నీ కన్న కొడుకింటూ కూడా అంటరాని వాళ్ళలాగా దూరంగా కూర్చుని తినే కర్మ నీకు తప్పలేదు కదా. ఏమిటి తాతయ్య నవ్వుతున్నా? ఏమీ లేదమ్మా, పాత రోజులు గుర్తుకొచ్చి. ఓహో, ఏం తాత, నీకు నానే వాళ్ళెవరూ లేరా? భార్య పోయి 25 ఏళ్ళయిందమ్మా. మరి బిడ్డలు? ఉన్నాడమ్మా, ఒక్కగానొక్క కొడుకు. ఇప్పుడు ఎక్కడున్నాడు? నేను వాడికి దగ్గరలోనే ఉన్నానమ్మా. వాడే నాకు చాలా దూరంలో ఉన్నాడు. అదేమిటి తాత? కలిమి అంతస్తు పెరిగి వాడు అందలం మీద కూర్చున్నాడు, నేను నేల మీద కూలబడ్డాను. నువ్వు మీ అబ్బాయితో పాటే ఉండొచ్చుగా. ఉండాలని నాకున్నా, ఉంచుకోవాలని వాడికి ఉండాలి కదా తల్లి. ఎందుకులేమ్మా, అదంతా జరిగే పని కాదు. మీరు ఫోన్ చేయండి. ఎందుకని? లక్ష్మీదేవి తనకు స్థానమైన పద్మం బురదలో పుట్టిందని తెలిస్తే పద్మాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోతుందట. అంటే నేను వాడి తండ్రినని వాడి భార్యకు తెలిస్తే ఆ పిల్ల గుండె బగిలి చచ్చిపోతుందట. అదంతా ఇప్పుడు ఎందుకులేమ్మా. చాలా అన్యాయంగా ఉంది. ఎంత గొప్పవాడైతే మాత్రం ఇంత మంచి తండ్రికి పరా ఇంట్లో పని మనిషిగా బ్రతికే పరిస్థితి కల్పించాడంటే అసలు అతను మనిషేనా? అతను తినేది అన్నమేనా? అవును, తాతయ్యది మీ ఊరేగా, వాళ్ళ అబ్బాయి మీకు తెలిసే ఉంటాడు. 4 చివాట్లు పెట్టకూడదు. బుద్ధి లేని జంతువుకి ఏం పెడితే మాత్రం ఏమి లాభం అమ్మా. ఏమండి మాట్లాడరే? అబ్బా, ఏమిటి సంగీత? నేను ఎప్పుడూ ఆవిడ వదిలేచ్చేశాను. నాకు ఎట్లా గుర్తుంటాడు అతను? అంత గుర్తుంచుకోదగిన వాడేం కాదులేమ్మా. ఏమైనా ఈ వయసులో ఉన్న కన్న తల్లిని ఆదుకోకపోవటం రాక్షసత్వం. అలాంటి వాడు బ్రతికినా చచ్చినా. అమ్మా, అంత మాట్లాడకండమ్మా. వాడెట్టంటి వాడైనా 10 కాలాల పాటు భార్యా బిడ్డలతో పచ్చగా ఉండాలి, పచ్చగా ఉండాలి.